షర్మిలమ్మ అంత అంత కక్ష, అంత కోపం, అంత ఇది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెంచుకున్నారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు మీ అన్న ఉంటారు, మీ అన్న బాగుంటాడు, మీరు చెడిపోయారు, లేకుంటే మీరు ఇబ్బందులు పడుతున్నారు. మీ అన్న దగ్గర నుంచి నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తావు, ఆయన ఇవ్వకుండా ఉంటే అది పగగా మారిపోతుంది. ఇప్పుడు బాగాలేని తమ్ముడిని చూసుకునే బాధ్యత కూడా అన్నకుంటుంది కదా, 100 రూపాయలు ఉంటుంది, చేస్తున్నాడు కూడా. బట్ దాన్ని బియాండ్ లిమిట్స్ నువ్వు కూర్చొని మాట్లాడి. ఇప్పుడు నేను దీని సందర్భంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ధీరుభాయ్ అంబానీ గారికి 2 పిల్లలు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. ఈరోజు అనిల్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉన్నారు, ముఖేష్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉన్నారు, లేకుంటే అనిల్ అంబానీ గారు పడేటువంటి ఇబ్బందులకన్నిటికీ ధీరుభాయ్ అంబానీ కారణమా, ముఖేష్ అంబానీ కారణమా? నీ స్వయం కృపారాధనలు నువ్వు చేసుకోలేకపోయినావు, ఆయన సమర్థవంతంగా చేసుకున్నాడు, అంతే కదా. ఈరోజు పోయి కూర్చొని అనిల్ అంబానీ పోయి నీ దాంట్లో అంతా నాకు షేర్ ఉంది, నాకు సమానంగా ఇవ్వాలని చెప్పి అడిగేటువంటి పరిస్థితులు ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆస్తులు పంచుకున్నారు. లే, అదే నేను చెప్పేది. ఇక్కడ కూడా అంతే కదా. నేను గతంలోనే చెప్పా, మళ్ళా ఒకసారి చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు బతుకునేటువంటి సమయంలోనే రాజశేఖర రెడ్డి గారి సంపాదన, రాజశేఖర రెడ్డి గారికి పిత్రార్జితంగా ద్వారా వచ్చినటువంటి ఆస్తులు అన్నీ కూడా సమానంగా పంచినాడు. విజయమ్మ గారు పంచలేదని చెప్తున్నారు. విజయమ్మ గారు ఎక్కడ చెప్పారు? లెటర్ రాశారు కదా, ఎక్కడ ఏం రాయలేదు. చెప్పేది నలుగురు మనవాళ్ళకి సమానం లెటర్ రాశారు. లేలే, విజయమ్మ గారు ఈ రోజు కూర్చొని ఏమైనా రాయొచ్చు, ఆయనకునేటువంటి సెంటిమెంట్లు, ఆయనకునేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది కొన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ లొంగచ్చు, అన్యాయాన్ని కూడా ఫోర్సిబుల్ సందర్భంలో పెడతారు. నీకు ఒకవేళ షర్మిలా గారికి దీంట్లో హక్కు ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ షుడ్ బి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలోనే నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నావా? లేదు. ఎందుకు లేవు? నీకు మిగతా ఆస్తులన్నీ నీ ఆస్తులన్నీ నీ పేరు మీదనే ఉన్నాయి కదా. పులివెందులో నీకు ఆస్తులు లేవా? ఇటుబాయిలో ఆస్తులు లేవా? ఇటుబాయిలో ఎవరు సంపాదించినారు ఆస్తి? బ్రదర్ అనిల్ సంపాదించాడా? రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు సంపాదించింది నీ పేరుతో ఎట్లు వచ్చినాయి? నీకు విభజన జరిగినప్పుడు నీకు ఎట్లు వచ్చినాయి? ఈరోజు నువ్వు ఉంటున్నటువంటి ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరు ఇచ్చినారు? విభజన జరగకుంటే నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు నీ పేరుతో పవర్ ప్లాంట్స్ లేవా? హైడల్ ప్లాంట్స్ లేవా నీ పేరుతో? అవి అమ్ముకోలేదా నువ్వు? నువ్వు చేసినటువంటి అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు, నువ్వు డబ్బులు పోగొట్టుకొని ఆయన దగ్గర ఉన్నాయని చెప్పి అడగడము ఎంతవరకు కరెక్టు? అడిగిన తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు, అంటే నాకు అంత డీటెయిల్ తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ నాకు తెలిసింది రఫ్గా. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా నేను వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా ఉంటున్నా, నాకు వాళ్ళ సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ తెలుస్తారు కాబట్టి ఆమె ఏమడిగినా కూడా ఇచ్చేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాడు. అండ్ వన్ సచ్ థింగ్ ఈజ్ సరస్వతి. అంటే డబ్బులు ఇమీడియట్గా కావాలా, నేను ఇమీడియట్గా అమ్ముకోవాలా, నాకు ఇప్పుడు ఎంత ఇస్తావు, ఏమి ఇస్తావు అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఎలా అట్రాక్ట్ చేశారు మరి వాళ్ళ పార్టీ కోసం? ఆమె పనిచేస్తుంది. ఇప్పుడు నీకు ఒక మనిషి మీద కోపం పెరిగినప్పుడు అది కసిగా మారుతుంది. నువ్వు ఏదన్నా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తావు, అది నెరవేరినప్పుడు అది కసిగా మారుతుంది. దాన్ని కూర్చొని ఇంకా నువ్వు రకరకాల దాన్ని ఆయన స్వార్థం కోసం వాడుకుంటాడు. ఇప్పుడు షర్మిలా గారు ఇక తెలంగాణకు వచ్చింది, తెలంగాణలో ప్రచారం చేసింది, పార్టీ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? నువ్వు తిరిగినావు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు, పోగొట్టుకున్నావు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యుల? నీకున్నటువంటి పవర్ ప్లాంట్స్ నువ్వు అమ్ముకోలేదా? షర్మిలా గారిని అడగండి మీరు. ఆమె పేరుతో పవర్ ప్లాంట్స్ ఉన్నాయా? మరి నీ పేరుతో పవర్ ప్లాంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఓకే, బ్రదర్ అనిల్ గారు ఏమైనా సంపాదించారా? రాజశేఖర రెడ్డి గారి ద్వారా నీకు ఆయన ఇన్ఫ్లుయెన్స్, లేకుంటే ఆయన కథ మీద నువ్వు అమ్ముకునే డబ్బులు ఎవరికి ఇచ్చినావు? నువ్వు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సమానంగా పంచినావా? నువ్వు అడిగేదానికన్నా కారణం ఉండాలి కదా. నువ్వు చేసేటువంటి ఇండస్ట్రీస్, నీకు మైనింగ్ లేదా? బయారం అని చెప్పేసి నువ్వు నీ పేరుతో కొన్ని పెట్టుకోలేదా? బయారంలో కడప జిల్లాలో పెళ్లిమర్లో చేయలేదా? నువ్వు పెట్టేటువంటి జరగని దానికి నువ్వు ఎవరో మీద ఆపాదిస్తే ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా మా జిల్లాలో ఒకటే ఉంది. మొన్న ఒకతను రాజశేఖర రెడ్డి అనే ఒకతను ఒక లెటర్ రాశాడమ్మా, మీ కుటుంబాన్ని నమ్ముకొని మేము ఎన్నోసార్లు రాజకీయాలు చేశాము, మేము ఎన్నో పోగొట్టుకున్నాము, కానీ నువ్వు ఈ రకంగా కూర్చొని ఇట్లా బజారుకు పడడం కరెక్ట్ కాదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంటర్నల్ అఫైర్స్ ఏదన్నా ఉంటే నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, కొన్ని షేడ్స్, కొన్ని కథలు కూడా కంపాషనేట్ గ్రౌండ్ మీద, మీరు ఆ లెటర్ కూడా మీరు చూడండి, 2 లెటర్లో చూస్తే కేవలం నాకు నీ మీద ఉన్నటువంటి ప్రేమ, దాంట్లో షర్మిలా గారి సిగ్నేచర్ కూడా ఉంది.
నేను ఇవన్నీ ఇస్తున్నాను, బట్ ఈ ఆస్తులన్నీ కూడా ఈడీ యొక్క అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఫైనల్ అవుట్కమ్ అంతా జ్యుడిషియల్ నుంచి అంతా అప్రూవ్ అయిన తర్వాత నీ పేరుతో నేను ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి ఇద్దరు అంగీకారంతో కూర్చున్నటువంటి అగ్రిమెంట్ అది. దాన్ని కూడా ధిక్కరించి నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకొని నీ పేరుతో కూర్చొని ట్రాన్స్ఫర్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి రేపు అతనున్నటువంటి ఈడీ కేసులో ఇబ్బంది మారేటట్టు చేయడం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలని షర్మిల గారు విష్ చేస్తున్నారు. అంతే కదా, ఎవడో ఒకటి పుష్ చేసేటాడు, ఆమెకు అనాలోచితంగా లోపల ఉంది. ఇప్పుడు ఒక స్టేజ్ దాటిపోయింది అనుకో, దాయాదులపూర్ అట్లే ఉంటుంది వైనారన్న. ఇప్పుడు నీకు అందరికంటే కూడా ఒక శత్రువు కంటే పోరు కూడా దాయాదులపూరే మీరు చాలా ఎక్కువ. మీరు కురుక్షేత్రం ఉంది, ఎవరి మీద జరిగింది? మహాభారతము, అన్నదమ్ములే కదా. సో ఇక్కడ కూడా అంతే, సిబ్లింగ్స్ మీద జలసీ స్టార్ట్ అయితే అది ఎక్కడికి పోతుందో కూడా చెప్పలేం. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి సిబ్లింగ్స్ ఉన్నారు, విభేదాలు వస్తే ఇంకా అది ఎక్కడికి పోతుందో. అండ్ వాళ్ళు కరెక్ట్ టైంలో ఒక మంచి వ్యక్తి వీళ్ళిద్దరిని ఆడిచ్చేదానికి దొరికినాడు. చంద్రబాబు నాయుడు అంతే కదా. ఇంకా మొత్తం